అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి ఆగస్టు 28 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బన్ను మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించుకోండి. మన గురువు పేరు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే కలదండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని 1-4 పాదాలు, భరణి 1-4 పాదాలు, కృతిక 1వ పాదం వారు ఈ యొక్క మేషరాశి పదిలోకి వస్తారు. మేషరాశికి అధిపతి కుజుడు. గ్రహబల ప్రకారము కుజుడు ధైర్యము, పట్టుదల, కార్యసాధనకు బలమిస్తాడు. ఇక శుక్రుడు ఆర్థిక కుటుంబ విషయాలు అనుకూలత ఏర్పడుతుంది. ఇక గురుడు అదృష్టం, శుభకార్యాలకి సహకారం లభిస్తుంది. ఇక బుధుడు ఉద్యోగ వ్యాపార నిర్ణయాలు చురుకుదనం కనిపిస్తుందండి. ఇక చంద్రుడు ఆలోచనలో స్పష్టత వస్తుంది. శని కష్టానికి ఆలస్యంగా స్థిరమైన ఫలితం లభిస్తుందండి. ఇక జాగ్రత్తల పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా డబ్బు వ్యవహారాల్లో పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. ఇంకా శుక్రవారం మహాలక్ష్మీదేవిని భక్తితో ఆరాధించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః మంత్ర జపం చేయండి. అమ్మవారికి తెల్లని పూలు సమర్పించి దీపం వెలిగించండి. ఇక రేపు మహాలక్ష్మీదేవి ఆరాధన మేషరాశి వారికి అన్ని రకాలకు అనుకూలంగా ఉంటుంది. ధన స్థిరత్వము, కుటుంబ సౌఖ్యము, కార్యసిద్ధి కోసము లలితాదేవిని అమ్మవారిని అలా పూజించినట్లయితే మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున మీకు తెలియనటువంటి ఒక విషయాన్ని రేపటి రోజున మీరు తెలుసుకోబోతున్నారు. మొత్తానికి చూసినట్లయితే కనుక రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటి శుభాశుభ పరిణామాలు తలెత్తబోతున్నాయో తెలుసుకుందాము. ఈ రాశి వారు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి రేపటి రోజున ఈ రాశి వారిలో కూడా శనిదేవుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించబోతుందండి. అయితే మీరు ప్రతిరోజు కూడా శని యొక్క స్తోత్రాలు చదువుకోవడము, శని భగవాన్ యొక్క అనుగ్రహానికి మీరు పాత్రలు అవ్వడము మంచిదన్నమాట. అలాగే స్వామివారికి సంబంధించినటువంటి స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించడము, ఇష్టపడిన పనులను ఎక్కువగా చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక మీ ప్రవర్తనలు అన్ని రకాల మార్పులు కూడా రేపు చోటు చేసుకోబోతున్నాయండి. ఇక శనీశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయని చెప్పుకోవాలి. రేపటిలోన ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలమైన రోజుగా ఉంది. కానీ రేపటిలోన మీరు చేసే ఒక మంచి పని మీ జీవితానికి అనేక రకాల మార్పులు అయితే తీసుకురాబోతుందండి. ఇక మీరు ఎక్కువ ఇష్టపడిన పనులను ఎక్కువ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక మీ ప్రవర్తనలో అనేక రకాల మాట తీరులు, మీ ఆలోచన విధానంలో అడగడం కూడా ఎన్నో మార్పులు, చేర్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అసలు ఇంతలో మీ జీవితాన్ని ప్రభావితం చేయబోతున్నటువంటి ఆ సంఘటన ఏమిటి, ఆ సంఘటన కలిగినటువంటి వ్యక్తి ఎవరనేది పుష్కలంగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీ జీవితము ఒక ఎత్తు అయితే ఇకపై మీ జీవితం అనేది మరొక రకంగా ఉండబోతుందండి. మరొక ఎత్తు అని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇప్పటి నుంచి మీ జీవితం పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులుగా కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో మీలో మొదలవబోతుందని చెప్పుకోవాలి. అలాగే రేపు రోజున సానుకూలమైన మార్పులు తీసుకురాబోతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో కూడా తెలుసుకునేటువంటి పరిచయం అయితే మీరు చేస్తారు. మరి ఆ వ్యక్తి వలన మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా, లేదంటే మీకు ఏదైనా మంచి జరగబోతుందా, అసలు మీరు కలిగినటువంటి మార్పులు ఎలాంటివి అనే విషయాలు కానీ తెలుసుకున్నట్లయితే నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. నిజంగా రేపటి రోజున మీకైతే పూర్తిగా అర్థమవుతుంది కూడా. అలాగే రేపటి రోజున మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేటువంటి ఒక విషయము కూడా రేపటి రోజున ఈ వీడియో ద్వారా తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి వీడియోను మనసు పెట్టి వినండి. ఇక ఈ రాశికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరు మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ రాశిలో ఉండేటువంటి ఏదైనా గుణగుణాలు కావచ్చు, ఏమిటో తెలియదు కానండి, మీరు ఎప్పుడు కూడా కష్టాలని అనేక రకాల అనుభవిస్తున్నప్పుడు కూడా ఏంటంటే మీరు జాతకపరంగా చూసినట్లయితే వీరిని అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. ఎందుకంటే కష్టాలు ఎప్పుడు కూడా అందరికి కూడా సహజంగానే వస్తూ ఉంటాయి. కానీ వీరికి అంటే సహజంగా కష్టం ఉన్నప్పుడు కూడా డబ్బు పరంగా, ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కూడా వీరికి ఎక్కువగా బాధ అనేది అనిపించేటువంటి సంఘటనలు ఎక్కువ వీరిని పలకరించవు. ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఈ రాశివారి పరంగా ఎక్కువ కనిపిస్తుంది. ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉంటారు.
అలాగే కొంతమంది పేదవారు ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారు. అయినప్పటికీ ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉన్నా, కష్టం ఉన్న ఏంటంటే పెద్దగా మిమ్మల్ని ఏది ఇబ్బంది గురి చేసే కష్టాలు అయితే మీకు ఎదురు కావండి. జీవితంలో ఒక సామాన్యమైన మనిషి ఎన్ని కష్టాలు అయితే పడతారో, అవమానాలు అనుభవిస్తారో, అటువంటి కష్టాలన్నీ కూడా మీరు మీ జీవితంలో అన్ని రకాలుగా ఎదుర్కొన్నవారే. చిన్నప్పటి నుండి కూడా చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎగిరేటువంటి వారుగా ఈ రాశివారు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరి వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసండి. మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ రాశిలో కలిగి ఉంటారు. ఇక అలాగే కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వం కూడా ఈ రాశివారిదని చెప్పుకోవాలండి. నీతి, నిజాయితీ, ధర్మం వీరి నల్లరాల్లో కూడా జీర్ణించుకుపోతాయి. ఇక ఈ రాశివారు ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి గొప్ప కష్టాలను కూడా చెప్పుకోవాలండి. ఎందుకంటే వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కష్టాలు అనేవి నిడలా వీరిని వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి వారి జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి అనేది ఖచ్చితంగా రాబోతున్నారండి. ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే కనుక రేపటి రోజున ఈ రాశివారు మొట్టమొదటి నుండి కూడా అంటే వీరి పనుల్లో వీరు, లోకంలో వీరు నిమగ్నమై ఉంటారు. ఈ రాశివారు వీరిలో కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే చాలా అందంగాను, ఆకర్షణీయంగాను ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో చిన్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు అండి, చాలా చక్కటి రూప లావణ్యం కూడా కలిగి ఉంటారు. చూడగానే ఎవరినైనా కానీ వీరి రూపానికి, వీరి ప్రవర్తనకి తప్పకుండా ఫిదా అవ్వాల్సిందని చెప్పుకోవాల్సిందేనండి. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. అంత చక్కని రూపలావణ్యం వీరి సొంతమని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి నుండి మగవారు కూడా చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశివారు ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు అండి, వీరు చాలా అద్భుతంగా ఉండబోతున్నారండి. మాట్లాడమే కాదండి, ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడని చెప్పి ప్రయత్నిస్తూ కూడా ఉంటారన్నమాట. అంత చక్కగా ఉంటారు. వీళ్ళ యాటిట్యూడ్ కూడా మంచిగా కలిగి ఉంటారు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎదుటి వారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు. ఇక వీరి దైవ నిర్ణయాన్ని, విధిని చాలా చక్కగా అంటే దైవ విధిని కూడా వీళ్ళు అన్ని రకాలకు కూడా వీళ్ళు అంటే చేజిక్కించుకుంటారండి. అంటే ఏంటంటే మాకు ఇది ఉంది లేదు అని కాకుండా భగవంతుని వీరు ఏమైనా కూడా ఇచ్చే ధర్మపరంగా వీరు రాశి వాళ్ళు అయితే ఉంటారని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీకు అన్న కూడా ఉద్యోగ, వ్యాపార, రాజకీయాలు చూసినట్లయితే కూడా వీరు న్యాయపరంగా కూడా అనుకూలం కలిగి ఉంటారండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసినట్లయితే కనుక అన్ని రకాలకు కూడా మీరు చేసే ఉద్యోగంలో అన్ని రకాల ప్రమోషన్స్ కూడా మీకు రాకపోతున్నాయి. ఇక రేపు రోజున ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారస్తులకు ఒక కొత్త అవకాశాలు, లాభాలు సూచన కూడా ఉన్నాయి. సహచరుల యొక్క సహకారంతో పనులు సాఫీగా పూర్తవుతాయి. ఇక ఆర్థిక పరంగా ఆదాయం సాధారణం కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. పాత బాకీలు వసూలు కావచ్చు. పెట్టుబడుల విషయంలో అనుభవుల యొక్క సలహా తీసుకోవడం మంచిది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఇక రేపటిన ఆరోగ్యం సాధారణంగానే బాగానే ఉంటుంది. నీరు ఎక్కువగా తాగటము, సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. అలసట, ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి అవసరము. ఇక రేపటి మీరు పరమేశ్వరుని యొక్క ఆరాధన అన్న కూడా మంచిదండి. ఇక విద్యార్థులు రేపటి అన్నకు కూడా అన్ని వీళ్ళ యొక్క గురువుల యొక్క సహకారంతో రేపటి మీరు ఉన్నత విద్యను అయితే అనుభవిస్తారు. అదేవిధంగా రేపటిన మీరు వదిలేసిన ఒక ప్రయత్నాన్ని మళ్ళీ ప్రారంభించే అవకాశం వచ్చే రోజు. గతంలో అయిపోయిన పని ఊహించిన విధంగా కదులుతుంది. ఒక చిన్న సమాచారం మీలో కొత్త ఆశను కూడా కలిగిస్తుంది. ఈసారి తొందరపడకుండా మీకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా పరిశీలించి అడుగు వేస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. మరి రేపటిన మహాలక్ష్మీదేవి ఆరాధన, లలితాదేవి ఆరాధన మేషరాశి సందర్భాలు కూడా మేలు చేస్తుంది. మరి తెలిసినాకంటే మేషరాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.